పూరా లోకల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. రైట్, ఇక మొన్న ఎలక్షన్ పండుగ గురించి మాట్లాడితే గత 3 నెలల కింద మనం అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడినాం. అదేవిధంగా నిన్న మొన్న లోక్సభ ఎన్నికల గురించి మాట్లాడినాం. అయితే ఇవాళ ఇంకొక దాని గురించి మాట్లాడాలి. అయితే దానికి మాట్లాడే ముందు మనం ఒక పండుగ గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే దసరా పండుగ. దసరా పండుగ అయిపోగానే ఏమవుతుంది? దీపావళి పండుగ. ఇక దీపావళి పండుగ అయిపోయినాక ఇంకేమవుతుంది? సంక్రాంతి పండుగ. అయితే పండుగ అయిపోయినాక ఇంకో పండుగ వచ్చినట్టు మన దగ్గర కూడా ఈ పండుగలు చాలా మంచిగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. అది ఏంటంటే మన అసెంబ్లీ ఎన్నికలు, మళ్ళీ మొన్నటికి మొన్న నిన్నటికి నేనేమో లోక్సభ ఎన్నికలు, ఇప్పుడేమో మన తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. రైట్, ఇక ఈ ముచ్చట మీ అందరూ తెలిసిందే. అయితే దీని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక మీరు వెనక బ్యాక్గ్రౌండ్ చూసి మీకు ముచ్చట అర్థమయ్యే ఉంటుంది. దీని గురించి మాట్లాడదాం. అసలు ఈ ఉప ఎన్నికలలో మరి ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, మరి వీళ్ళ అర్హులా కాదా, అసలు వీళ్ళ కథ ఏంది, వీళ్ళ కార్ఖాన ఏంది, మరి వాళ్ళు నిలబడ్డారు, రేపు పొద్దున మరి ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ గ్రాడ్యుయేట్స్ అసలు ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక మీరు ఇక్కడ లైన్ చూసుకోవచ్చు, పాత దోస్తులే. మరి పెద్ద లైన్ పాత దోస్తులని పెట్టినాం. మరి పాత దోస్తులే అనే పదానికి అర్థమైంది. మరి ఇక్కడ ఈ ముగ్గురు ఫోటోలు ఏంది, దీని కథ ఏందని చెప్పేసి కూడా వాళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎవరిని కించపరిచే విధంగా కానీ లేకపోతే ఇంకోటి మాట్లాడే ప్రయత్నం మనం చేయట్లేదు. కేవలం రాజకీయ పరంగా వీళ్ళు ఏం చేశారు, మరి వాళ్ళ రాజకీయ పరంగానే పార్టీలు మారడం కానీ లేకపోతే ఇంకోటి చేశారు. అయితే గతంలో ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, రేపు పొద్దున మరి ఎన్నికలు నిలబడుతున్నారు, ప్రజలకు వీళ్ళు మద్దతు ఇవ్వగలుగుతారా, ఇచ్చిన హామీలను కానీ లేకపోతే ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటున్నారా లేరా అనే అంశాల గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా అయితే అసలు వీరు ఎవరు ఏంటి అని చెప్పేసి కూడా మాట్లాడదాం. రైట్, ఇక్కడ మనకు ఉప ఎన్నికలలో ముగ్గురు అభ్యర్థులు నిలబడుతున్నారు. ముందుగా వచ్చేసి మనకు కాంగ్రెస్ నుంచి చూసుకుంటే కనుక తీన్మార్ మల్లన్న, అలాగే బీజేపీ నుంచి చూసుకుంటే కనుక ప్రేమేందర్ రెడ్డి, అలాగే నెక్స్ట్ ఇంకా బీఆర్ఎస్ మన గులాబు ఈ మధ్యలో జర బీఆర్ఎస్ని మర్చిపోతాను, ఎక్కువ పేరు వస్తలేదు. బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే కనుక రాకేష్ రెడ్డి. అయితే పాత దోస్తులు అని ఎందుకన్నా అంటే ఆముచ్చట ఒకటి చెప్తా. ఇక్కడ మీకు కనబడే ముగ్గురు వ్యక్తులు కూడా గతంలో ఒకటే పార్టీలో పనిచేసిన వాళ్ళు. అయితే ఆ పార్టీలో చేసినప్పటికీ కూడా ఆ పార్టీలో కొంతమంది అంటూ ఉన్నదే ముగ్గురు కదా. ఈయనలా రాకేష్ రెడ్డి కానీ లేకపోతే మన ఇటు ప్రేమేందర్ రెడ్డి కానీ వీళ్ళు ఎక్కువ శాతం అంటే పార్టీలో ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తులు. అదేవిధంగా అదే పార్టీలో కొంతకాలం పార్టీలో అంటే ముందు స్వతంత్రంగా ఒక పార్టీ పెట్టుకోవడము, ఆ పార్టీ అంటే స్వతంత్రంగా పోటీ చేయడం. పార్టీ పెట్టిండు అనుకుంటానే ఇంకా పెడదాం అనుకున్నాడు, పెట్టలేకపోయాడు. అయినప్పటికీ స్వతంత్రంగా పోటీ చేసి మళ్ళీ అదే ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఇవాళ అధికారం పార్టీ నుంచి నిలబడ్డాడు మన తీన్మార్ మల్లన్న. అయితే వీళ్ళందరూ గతంలో ఒకటే పార్టీ బీజేపీ పార్టీ నుంచి పనిచేసులు ఇవాళ వివిధ రకాల పార్టీల నుంచి కూడా పోటీ చేస్తున్నారు. సో ఈ విషయం మనకు తెలిసింది. అందుకనే ట్యాగ్ లైన్ పాత దోస్తులు అని చెప్పేసి పెట్టినాం. ఇది మనం అన్నమాట కాదు, దాదాపు సోషల్ మీడియాలో నెటిజన్లు కావచ్చు లేకపోతే రాజకీయ నేతలు కావచ్చు చాలామంది వరకు కూడా ఒకటే పార్టీలో పనిచేసిన అభ్యర్థులు ఇవాళ వివిధ రకాల పార్టీల నుంచి పోటీ చేస్తున్నారని చెప్పేసి ఒక ఆలోచనతోటి వీళ్ళందరూ అనడం జరిగింది. సో మరి అభ్యర్థులు అసలు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఏంటి అసలు, మరి ఇక్కడ ఈ పార్టీ అధిష్టానం ఎవరైతే వ్యక్తిగతంగా వీళ్ళకు ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ అధిష్టానం వీళ్ళకి ఎలాంటి బాధ్యతలు అప్పగించింది, మరి ఏ విధంగా వీళ్ళని టికెట్ ఇచ్చింది, వీళ్ళు ఏ విధంగా ముందరికి వెళ్తున్నారు, ప్రచారం ఏ విధంగా జరగబోతుంది, ఓటర్లు అసలు ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటర్స్ మరి ఏమనుకుంటున్నారు అనే విషయం గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు ఏదైతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఉందో సో దీనికి సంబంధించిన కొన్ని అంశాలను మనం సేకరించడం జరిగింది. అయితే అదే అంశాల గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వచ్చేసి వరంగల్, నల్గొండ, ఖమ్మం. అయితే ఈ 3 జిల్లాల నుంచి ఇప్పుడు ఉప ఎన్నిక అయితే జరగబోతుంది ఎమ్మెల్సీ. సో ఇక్కడ చూసుకుంటే కనుక వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు ఒకప్పుడు బీజేపీలో మిత్రులే. ఈ విషయం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బీజేపీలో వాళ్ళు మిత్రులు అనే విషయం కూడా మన అందరికీ తెలిసిందే. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక మొత్తం 52 మంది ఈ స్థానానికి పోటీ పడుతుండగా అయితే మొత్తం ఈ ఉప ఎన్నికల్లో మొత్తం అంటే స్వతంత్ర అభ్యర్థులు అలాగే ప్రధాన పార్టీల నుంచి ఉన్న అభ్యర్థులు మొత్తం కలిపి 52 మంది పోటీ చేస్తున్నారు. అయితే ఈ 52 మందిలో మనకు ప్రధానంగా చూసుకుంటే కనుక 3 పార్టీల నుంచి అభ్యర్థులు అయితే నిలబడడం జరిగింది. ఇందులో చూసుకుంటే కనుక బీఆర్ఎస్ నుంచి ఎనుగుల రాకేష్ రెడ్డి, అలాగే బీజేపీ పార్టీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, అలాగే ఇక్కడ మనకు కాంగ్రెస్ నుంచి చూసుకుంటే కనుక తీన్మార్ మల్లన్న. సో ఈ ముగ్గురు కేవలం అంటే 52 మందిలో ఈ ముగ్గురు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. సో వీరి గురించి కూడా మరి గతంలో అంటే ఈ ఉమ్మడి జిల్లాలో కానీ చూసుకుంటే కనుక గతంలో వీళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్సీ పోటీగా చేశారు. అలాగే వాళ్ళు రెండో స్థానంలో మూడో స్థానంలో మంచి మెజారిటీతో కూడా ఉన్నాడు. అయితే ఈసారి జరగబోయే ఎన్నికలలో వీరు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు, పార్టీ ఏదైతే తీసుకొచ్చిన హామీలు ఉన్నాయో హామీలను వీళ్ళు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోతున్నారనే అంశాల గురించి కూడా మాట్లాడుకుందాం. రైట్, ఇక్కడ చూడొచ్చు మీకు 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం
మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే కనుక 4,61,806 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు అయితే ఉన్నారు. ఇది ఈ 3 ఏదైతే జిల్లాలు అనుకున్నాము, ఈ పోటీ చేసే 3 జిల్లాల నుంచి చూసుకుంటే కనుక మొత్తం 4,60,000 చిల్లర మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. అయితే ఇందులో 2,87,007 మంది పురుషులు అయితే 1,07,794 మంది మహిళలు, ఇక 5 ఇతరులు. సో మొత్తం మనకు ఈ ఉమ్మడి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య అయితే ఈ విధంగానే, అందులో పురుషులు ఇంత మహిళలు ఇంత మనం చూసే ఉంటాం. సో ఇది మొత్తానికి మనకున్న ఓటర్ల సంఖ్య. సో మరి ఇన్ని మొత్తం 4 లక్షల ఓటర్లు. సో ఈ 4 లక్షల ఓటర్లు మరి వీళ్ళు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు, ఏంటి అసలు వీళ్ళు ఇచ్చే ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలు అసలు గ్రాడ్యుయేట్ ఓటర్లు అసలు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, సో చూడాలి. అయితే మొత్తానికి ఓటర్ల సంఖ్య అయితే ఇదే. అయితే ఇంకో అంశం గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక అంశం ఉంది. అదే టైంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రేమేందర్ రెడ్డి ఉండగా, అయితే ఏనుగుల రాకేష్ రెడ్డి రైట్ ఇక్కడ ఈ అంశం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అయితే గతంలో ఎవరైతే బీజేపీ పార్టీ మిత్రులు అనుకున్నామో, అయితే ఈ పార్టీలో ఉన్న ప్రేమేందర్ రెడ్డి కానీ లేకపోతే రాకేష్ రెడ్డి కానీ గతంలో వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వీళ్ళు ఒకరు అధికారంగా ఒకరు కార్యదర్శిగా వాళ్ళ పనులు వాళ్ళు నిర్వర్తించాలి, ఈ విషయం మనందరూ తెలిసిందే. అయితే ఏదైతే పార్టీలో ముగ్గురు స్నేహంగా ఉన్నారో, ఏదైతే పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళ పనులను నిర్వర్తించాలో అదే పార్టీ నుంచి ఇవాళ ముగ్గురు బరిలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. సో చూడాలి, ఈ పోటీ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే కొద్దిగా ఓటర్ల కంటే ఇటు గ్రాడ్యుయేట్ ఓటర్స్ కూడా ఒక రకంగా ఆలోచన, అంటే భిన్నంగా భిన్నంగా ఓట్లేయడం, అలాగే ఫలితాలు కూడా భిన్నంగా రావచ్చు అని కూడా చూసుకోవచ్చు. అయితే చివరిగా ఏ పార్టీకి ఎంత పోటీ ఉంటుంది అనే విషయం గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం చివరిలో. రైట్, ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది మన తీర్మార్ మల్లన్న. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఆయన 2వ స్థానంలో మంచి ఓట్లు అయితే రావడం జరిగింది. 2వ స్థానంలో అంటే అప్పుడు ఉన్న పార్టీలతో స్వతంత్రంగా పోటీ చేసినప్పుడు కూడా ఆయనకు 2వ స్థానం వచ్చిందంటే అది మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న ఓటర్లు కానీ వాళ్ళందరూ కొద్దిగా ఓకే. మామూలుగా మన సోషల్ మీడియాలో చూసుకుంటే అయితే తీర్మార్ మల్లన్న ఒక మాట అంటాం, ఏంటంటే ప్రశ్నించే గొంతు. అయితే గతంలో చూసుకుంటే అవును, తను ప్రశ్నించే గొంతే. చాలా మీడియాలో త్రూగా కానీ లేకపోతే తనకున్న ఒక మాధ్యమం ద్వారా కూడా తను ప్రశ్నించాడు, పేపర్ అనాలిసిస్ చేయడం కానీ లేకపోతే ఇంకొక ప్రజలు అంటే ప్రజా పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏం చేస్తున్నారు, అసలు ప్రజలకు ఏం న్యాయం అవుతుందని చెప్పేసి కూడా తను చాలాసార్లు అడగడం జరిగింది, అలాగే ప్రశ్నించడం కూడా జరిగింది. సో ఈ వేలో చాలామంది గ్రాడ్యుయేట్ అవుతారు, సరే తినకు మంచి అవగాహన ఉంది రాజకీయ పరంగా, సో గెలిపిస్తాం, మాకు కూడా ఇంతో కొంత ఆలోచన ఉంటుంది, మాకు కూడా ఇంతో కొంత ఒక న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో గ్రాడ్యుయేట్ అవుటర్స్ అయితే తీర్మార్ మల్లన్నని 2వ స్థానంలో నిలబెట్టడం జరిగింది. స్వతంత్ర పోటీగా అభ్యర్థిగా స్వతంత్రంగా పోటీ చేసినప్పటికీ 2వ స్థానంలో నిలబెట్టడం జరిగింది. రైట్, ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే కనుక పట్టభద్రుల నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లోనూ సీటు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. రైట్, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఏ విధంగా అయితే అంటే కాంగ్రెస్ ఇటు అధికార పార్టీగా చూసుకున్నా, ఒకవేళ బీజేపీ అంటే గతంలో ఇప్పుడు రాకేష్ రెడ్డి కానీ లేకపోతే ప్రేమేందర్ రెడ్డి కానీ ఒకటే పార్టీ నుంచి వాళ్ళు పని చేసినప్పటికీ ఇవాళ విభిన్న పార్టీల నుంచి పోటీ జరుగుతాయి. అయితే వీరిద్దరికి అపోజిట్గా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో, ఈ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గతంలో మేము గెలిచాము అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు ఇక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇవాళ ఎమ్మెల్యే గెలిచాడు, గతంలో ఎమ్మెల్సీ ఉన్నాడు. సో ఆ ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం వల్ల ఇక్కడ మనకు ఉప ఎన్నిక అయితే జరగబోతుంది. సో తప్పకుండా సో అలా ఎమ్మెల్సీ రాజీనామా చేయడం వల్ల ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. సో దీని త్రూగా చూసుకుంటే కనుక తప్పకుండా గతంలో మరి బీఆర్ఎస్ పార్టీ నుంచే ఎమ్మెల్సీ గెలవడం జరిగింది. ఈసారి కూడా తప్పకుండా మేమే గెలుస్తామని చెప్పేసి కూడా అంటున్నాం. అయితే బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే కనుక ఇక్కడ మనకు నిలబడ్డ అభ్యర్థి ఎవరంటే మనకి ఇక్కడ రాకేష్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. అయితే గతంలోనే బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ జెండాకు రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక అంశం గురించి కూడా మాట్లాడవచ్చు. రాకేష్ రెడ్డి అంటే తెల్లారేస్తే బీజేపీలో ఉన్నప్పుడు ఒక పార్టీని నిలదీయాలనో ఒక పార్టీని ప్రశ్నించాలంటే ఆయన తెల్లారేస్తే కాంగ్రెస్ కన్నా ఎక్కువ బీఆర్ఎస్నే ప్రశ్నించేవాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేస్తుంది, ఎందుకు ఇలా చేస్తుందని. కానీ అలాంటి ప్రశ్నించిన వ్యక్తి ఇవాళ మళ్ళీ అదే పార్టీలో చేరడం అనేది చాలా ఒక విచిత్రమైన విషయం, అలాగే ఒక ఆశ్చర్య విషయం అని కూడా చెప్పుకోవచ్చు. చాలామంది ఓటర్లు అలాగే సోషల్ మీడియా నెటిజన్లు కూడా ఇదే విషయం గురించి మాట్లాడుతున్నారు. రైట్, ఇక నెక్స్ట్ ఒక అంశం చూసుకుంటే కనుక అయితే ఇక్కడ మనం చివరిగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే ఒక్కొక్క పార్టీ గురించి, అంటే ఇప్పుడు తీర్మార్ మల్లన్న గురించి కొంచెం మాట్లాడు, అలాగే రాకేష్ రెడ్డి గారి గురించి. అయితే ఇక్కడ ప్రేమేందర్ రెడ్డి విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఏమైపోతుందంటే గతంలో ఆయన ఆల్రెడీ బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు అంటే రాకేష్ రెడ్డి బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వకుండా ప్రేమేందర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రేమేందర్ రెడ్డి మరి గతంలో ఎమ్మెల్సీ పోటీ చేశాడు కాబట్టి ఎంతో కొంత అనుభవం అవుతుంది.
అనుభవం ఉంది కాబట్టి ఈసారి కూడా తనకి ఎక్కువ మెజార్టీ రావడానికి కానీ లేకపోతే ఎక్కువ గెలవడానికి కూడా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే కనుక ఆయనకు బీజేపీ పార్టీలో కానీ లేకపోతే ఆయనకు ఇప్పుడు ఆల్రెడీ గతంలో పోటీ చేసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పోటీ చేయడం కానీ లేకపోతే ప్రచారం చేయడం కానీ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, గ్రాడ్యుయేట్స్కి ఎలా మాట్లాడితే బాగుంటుంది, వారు ఓటు వేయాలంటే ఈయన ఏం చెప్తే బాగుంటుంది అనే విషయం కూడా అన్ని రకాలుగా ఆలోచించి అన్ని రకాలుగా అవగాహన ఉన్న వ్యక్తి కూడా ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి ప్రేమంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి రేపు ఈ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు మరి ఈ విధంగా ప్రచారం చేస్తున్నప్పుడు గ్రాడ్యుయేట్స్ ఓటర్ ఎవరైతే ఉంటారో మరి వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వీరిని అసలు ఏ విధంగా తీసుకోబోతున్నారు. ఒకవేళ ఈ ప్రశ్నించే గొంతుకే తీర్మానం మల్లన్న కాంగ్రెస్ నుంచి కనుక ప్రచారం చేయడానికి వెళ్తే అక్కడ ఉన్న కొంతమంది గ్రాడ్యుయేట్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే సోషల్ మీడియాలో అడుగుతున్నారు, ఒకప్పుడు నువ్వే పార్టీ చేంజ్ అవ్వద్దన్నావు, ఒకప్పుడు నువ్వే ప్రశ్నించాలన్నావు, మరి ఇలా నువ్వే ఆ ప్రశ్నించే పార్టీకి నువ్వు అధికార పార్టీ ఏదైతే కాంగ్రెస్ ఉన్నో అందులోకి చేరడం జరిగింది. మరి ఇవాళ మేము ఎవరిని ప్రశ్నించాలి, నువ్వు కూడా పార్టీలోకి వెళ్తున్నావు, నువ్వు కూడా పార్టీ మారుతున్నావు అని చెప్పేసి కూడా చాలామంది గ్రాడ్యుయేట్స్ ఓటర్లు అయితే తిరగడపడడం కూడా జరుగుతుంది ఈ ప్రచార కార్యక్రమంలో. చూడాలి మరి ఈ విధంగా వెళ్తే మరి ముందు ఈ ఏదైతే ఓట్లు వేసే సమయంలో మరి ఏ విధంగా ఆలోచన చేస్తారనేది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ అంశాలు అయితే ఈ ముగ్గురు అభ్యర్థుల పైన అసలు విమర్శలు ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కానీ లేకపోతే బీజేపీ నుంచి కానీ లేకపోతే బీఆర్ఎస్ నుంచి విమర్శలు ఏంటి, అభ్యర్థుల పైన అంటే గతంలో వీళ్ళు చేసిన పనులు ఏంటి, దాని గురించి మరి వీళ్ళు ఏమంటున్నారు అనే దాని గురించి కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు విమర్శలు అనగానే మనకు ముందేలా తీర్మానం మల్లన్న దగ్గర నుంచి చూసుకున్న అంగిలాగు సిద్ధాంతం. రైట్, మీకు బహుశా గుర్తే ఉండొచ్చు, ఈ అంగిలాగు సిద్ధాంతం అనేది అంత చిన్నగా మార్చిపోయే ముచ్చట కాదు. ఎందుకంటే గతంలో ఆయన స్వతంత్రంగా పోటీ చేసినప్పుడు కానీ లేకపోతే నేను తప్పకుండా ప్రజలకు ఏదో ఒక న్యాయం చేయాలంటే నాకంటూ ఒక స్థానం ఉండాలి, లేదంటే నాకంటూ ఒక ఏదో పదవి ఉండాలని ఒక ఆలోచనతోటి ఆయన అంగులాగి సిద్ధాంతం అని చెప్పేసి మరి పైసలు అడిగిన అటువంటి వ్యక్తి మరి అటు రోజున ఎన్ని కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి, ఎన్ని కార్లు ఏడుకెళ్ళి వచ్చినాయి, ఆ కాన్వాయ్ ఏడుకెళ్ళి వచ్చింది అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియా నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. సో ఈయనకు ఇట్లా చూసుకుంటానికి ఈ విమర్శ ఉంది. అయితే ఇంకొక విమర్శ చూసుకుంటే 7,200 మంది రాజకీయ అవినీత పరులు, ఈయన 7,201 అని చెప్పేసి చాలామంది నెటిజన్లు అంటారు. మరి ఈ ఏదైతే మాట ఉందో 7,200 ఒక మాట ఉందో ఈయన మా తీర్మానం మల్లన్న తీసుకుంటాడా లేదా అనేది ఆయనకే విడిచిపెట్టాలని చెప్పేసి కూడా సోషల్ మీడియా నెటిజన్లు చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఎవరైతే 7,200 మంది అవినీత పరులు ఉన్నారో ఈ రాష్ట్రంలో అని చెప్పినటువంటి వ్యక్తి మరి వాళ్ళ అదే సంఖ్యలో ఈయన కూడా కలవబోతున్నాడు అని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. అంటే ఆ విధంగా ఈయన మాట తీరు కానీ లేకపోతే ఈయన ఆలోచన విధానం కానీ ఇవాళ ఆ విధంగా ఉన్నది కాబట్టి ఆ అవినీతి పరులు కూడా ఈయన కూడా ఒక అవినీతి పరుడు అని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకుంటే రాకేష్ రెడ్డి. అయితే రాకేష్ రెడ్డి విషయంలో వచ్చేసి ఏంటంటే గతంలో ఆయన బీజేపీ పార్టీలో ఒక సిద్ధాంతంతో పనిచేసిన వ్యక్తి, ఇవాళ తెల్లాలేసి ఒక పార్టీని విమర్శించిన వ్యక్తి మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీలోకి రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పేసి కూడా చాలామంది అనడం జరుగుతుంది. ఇటు బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే కనుక అటు కాంగ్రెస్ నుంచి చూసుకుంటే కనుక చాలా ముఖ్యమైన నేతలు తెల్లారేస్తే ఒక విమర్శించిన పార్టీలో మళ్ళీ వాళ్ళు ఏ విధంగా చేరుతారు. అయితే చేరినప్పటికీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ అధిష్టానం ఈయనకు టికెట్ ఇస్తుందా అనే ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ మేము గతంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ టికెట్ గెలిచినాం, ఈసారి ఒకవేళ అభ్యర్థి ఎవరు నిలబడ్డప్పటికీ కూడా తప్పకుండా మా పార్టీ మాకు గెలిపిస్తుందని చెప్పేసి ఒక ఆలోచనతో రాకేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఏదేమైనప్పటికీ ఆయన ఒక పార్టీ చేరడం వల్ల మరి గ్రాడ్యుయేట్ ఓటర్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన ఎక్కువ ఉద్యోగులు నిరుద్యోగులే చాలా నిరాశతో ఉన్నారు. మరి ఈ లెక్కన కూడా పార్టీ పైన ఆలోచనతోటి మరి ఈయనకి ఓట్లు వేయరా అని చెప్పేసి కూడా చాలామంది ఒక ప్రశ్నను తీసుకొస్తున్నారు. సో చూడాలి మరి రాకేష్ రెడ్డి విషయంలో ఏ విధంగా ఉండబోతుండాలి. సో నెక్స్ట్ చూసుకుంటే రైట్, ఇక నెక్స్ట్ చూసుకుంటే బీజేపీ పార్టీ నుంచి వచ్చేసి ప్రేమేందర్ రెడ్డి. అయితే గతంలో ఆయన అంటే ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే రాకేష్ రెడ్డి ఉన్నాడో, అయితే గతంలో ఈయన బీజేపీలో ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ వేశాడు అన్నట్టు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత ఒక ప్రశ్న వేశాడు. ఆయన కనీసం వార్డు మెంబర్ కూడా పోటీ చేయలేని వ్యక్తి, వార్డు మెంబర్ కూడా గెలవని వ్యక్తి ఇవాళ ఆయనకు మీరు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు, ఎట్లా ఇస్తారు? మరి నేనేం చేసినా, నేను దాదాపు 2013 నుంచి 2023 వరకు నేను పార్టీలో పనిచేసినప్పటికీ నాకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదు, ఆయనకి ఎందుకు ఇస్తారని చెప్పేసి నేను విమర్శించాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక మంచి పోటీ ఉంటుందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇక నెక్స్ట్ బీజేపీకి మైనస్గా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు మైనస్గా మారే అవకాశాలు ఉన్నాయంటే ఈ ముగ్గురు అభ్యర్థులు బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళే. మరి ఇప్పుడు ఇక్కడ గ్రాడ్యుయేట్ ఓటర్స్, ఇప్పుడు మామూలుగా సాధారణ ఓటర్లు అంటే
కొంతమంది అవగాహన ఉన్నవారు, కొంతమంది అక్షరాస్యత ఉన్నవారు, లేనివారు ఉంటారు. కాబట్టి ఏదో ఒక రకంగా ఆ కొన్ని ఓట్లతోటి మెజార్టీ రావడం, లేదంటే ఆ కొన్ని ఓట్లతోటి ఒక పార్టీ గెలవడం అనేది ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక నిరుద్యోగులు, ఉద్యోగులు, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా ఆలోచన చేసి అవగాహన తెలుసుకొని మరి ఓట్లేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మంచి పోటీ జరుగుతుందని కూడా మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు. రైట్, ఇక చూడాలి మరి రేపు జరగబోయే ఈ ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఏదైతే ఉంటుందో మరి దీంట్లో గ్రాడ్యుయేట్ ఓటర్స్ అసలు ఏమనుకుంటున్నారు, ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది, అసలు ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఈ క్రమంలో చేస్తున్న ప్రచారం ఏ విధంగా ఉంది, వీరు పార్టీలో ఉన్న హామీలను వీళ్ళు ఏ విధంగా తీర్చబోతున్నారు ఏంటి అని చెప్పేసి కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి ఇవాళ పొలిటికల్ అప్డేట్ అయితే ఇదే. మళ్ళీ ఇంకొక పొలిటికల్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండాలి మన పురాలోకాలు. రైట్.